పరిసర ప్రాంతాల్లో దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ సెంటర్లో వంగవీటి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యాన దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగాల సాంబశివరావు, ఎర్రంశెట్టి అంజిబాబు, అంబటి తిరుపతిరావు, ఈశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిరంతరం పేదల కోసమే, పేదలకు అండగా ఉండే నాయకుడు మన మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగారావు గారి 78వ జయంతి సందర్భంగా ఇక్కడ మహానాడు సుందరనగర్ ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి వారు ఈరోజు జయంతి వేడుకలు భారీ ఎత్తున చేశారు. ముందుగా ఈ చేసిన కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వారి తనయుడు రాధాబాబు గారు మొదటి కేక్ కట్ చేశాడు. ఇక్కడే మొదటిసారి కేక్ కట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. ఆ రోజు పరిస్థితులు చూడండి. ఆ రోజు రిక్షా కార్మికుడి కానించి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆ రోజు పార్టీలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడ పట్టణంలో విపరీతంగా పాతుకుపోయి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ 7 జిల్లా 10 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా ఇబ్బంది వస్తే రంగా గారు ఉన్నారన్న ఫీలింగ్ క్రియేట్ చేసిన ఏకైక నాయకుడు రంగా గారు. ఆయన యొక్క అందువల్లనే చరిత్రలో ఈరోజు ఇప్పటివరకు కూడా ఆయన జయంతులు, వర్ధంతులు రాధారంగ మిత్రమండలి వివిధ పొలిటికల్ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏ నాయకుడైనా సరే ఎదగాలంటే రంగా గారిలాగా ప్రజలకే దగ్గరగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఈ అవకాశం కల్పించిన రాధారంగ మిత్రమండలి సుందరనగర్ మహానాడు ప్రాంత వాసులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఇక్కడ మహానాడులో ఘనంగా ఈ వేడుకలు చేసుకుంటున్నారు. ఇప్పుడే ఆపదంటే కూడా ముందుండే వ్యక్తి మన రంగా గారు. ఆయన చనిపోయినా కూడా నిరంతరం ఆయన ఫోటోతోనే అందరూ నాయకులు కానీ పెద్దలు కానీ ఆయన ఆశయాలు అనుగుణంగా నడుచుకుంటారు. అలాంటి మహానుభావునికి మరొకసారి జయజయలు పలుకుతూ ఈ రోజున జయంతి కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసింది. ఎప్పటికీ కూడా ఊరిన వీధిన రంగా గారు విగ్రహం 40 ఏళ్ళు అయినా కానీ ఇంకా ఆయన్ని మర్చిపోకుండా ప్రజలు దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే ఆయన సేవా కార్యక్రమం పేదవాళ్ళకి, రిక్షా వాళ్ళకి, కార్మికులకి, కర్షకులకి ఆయన ఉపయోగపడిన విధానం ఇప్పటికీ కూడా ఆయన నాయకత్వాన్ని పేద ప్రజలు మరవలేకుండా ఉన్నారు. అదే యొక్క లెగసీని రాధాబాబు కొనసాగిస్తారని, పేద వర్గాలకి అండగా ఉంటారని, పేద వర్గాల యొక్క బాధలను తీరుస్తారని చెప్పేసి నేను ఈ యొక్క ప్రస్ముఖంగా 50 మంది ప్రజలకు, మా యొక్క రాధారంగ మిత్రమండలి సోదరులందరికీ కూడా, మా కాపునాడు సోదరులు, తాడేపల్లి కాపు సంఘం సోదరులు అధ్యక్షులు భాస్కరరావు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు. జనసేన పార్టీ తాడేపల్లి మండల కార్యదర్శి వెంపల సాయి కిరణ్ ఆధ్వర్యాన వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు, ఈపూరి బాబు, జనసేన నాయకులు దాసరి శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆహ్వానించిన రాధారంగనగర్ వాసులైనటువంటి సాయి గారికి, శివ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రంగా గారి 78వ వర్ధంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం జయంతికి చాలా గర్వకారణంగా ఉంది. ఇలాగే ఈ రంగా గారి ఆశయాలు 2వ తరం కాదు 3వ తరం వచ్చినా కానీ ఆయన ఆశయాలు ఇట్లాగే నెరవేరాలని, అందరూ కూడా ఏ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా విరమించుకుంటున్నాను. రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అట్లాగే రంగా గారి లేకపోయినా దశాబ్దాలు గడుతున్నా కూడా ప్రతి వారి పేదకుండే చప్పుడు రంగా గారి ఇలా ఏ ఊరు వెళ్ళినా, ఏ వాడు వెళ్ళినా, ఏ వీధి వెళ్ళినా రంగా గారిని తెలుసుకొని గ్రామం అంటూ లేదు, వార్డు అంటూ లేదు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా మా గ్రామమైన రాధారంగానగర్కి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాట్రగడ్డ మధు గారికి, అలాగే మాజీ ప్రెసిడెంట్ గారు మా ఈపూరు కోటయ్య బాబు గారికి, అలాగే మా జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షులు దాసరి శివనాగేంద్రం గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. రంగా గారి నినాదం ఒకటే, చేయి చేయి కలుపు, చేయారదు గెలుపు అనే నినాదంతో ఆయన ఊపిరి వదిలారు. మేము అదే నినాదంతో
మా గ్రామం అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తూ మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారి సహకారంతో గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా మేము కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మా ఆరాధ్య దైవం పేదలపేట పిన్నిది అందరివాడు మా వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సాయి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మధు గారు, బాబు గారు, మిగతా నాయకులు అందరికీ నమస్కారం. ఈయన ఇప్పటికే చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. అయినా కూడా మా తరంగా కాకుండా ఇప్పుడున్న యూత్ కూడా ఆయన చనిపోయేటప్పటికీ ఇక్కడ ఉన్న యూత్ చాలామంది ఇంకా పుట్టలేదు. అయినా కూడా ఇంకా ఆయన బతికున్నవాడని ఇంకా బతికే ఉన్నాడని మా మనసులో అలా ఉండిపోయింది. నీరుకొండలో దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమం జరిగింది. వంగవీటి చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సుంగర రఘుపతిరావు, నాయకులు మాడ ఆదినారాయణరావు, కురగంటి ప్రేమ్ కుమార్, హేమయ్య, వల్లభాపురం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నిర్మల కాన్వెంట్ జంక్షన్ వద్ద దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా విగ్రహానికి కూటమి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. వంగవీటి మోహన రంగారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఫస్ట్ పుట్టినరోజు జరపడం జరిగింది. దీనికి అందరూ కూడా యూత్ అందరూ కూడా పార్టీ తరఫున, ఇటు టీడీపీ తరఫున, ఇటు జనసేన తరఫున, అన్ని ఏకంగా కూటమి తరఫున ఈ బొమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని చక్కగా జయప్రదం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మన ఆత్మకూరు గ్రామంలో వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు మన గ్రామంలో కూటమి తరపున ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొన్న డిసెంబర్ 26న రంగా గారి వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఆ తర్వాత మొదటి పుట్టినరోజు రావటం, ఆ సందర్భంగా ఈ చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం పెట్టుకోవడమే కాకుండా పవర్ అనే సినిమాను కూడా ఈ విగ్రహాన్ని చూసి చాలా బాగుందని చెప్పని విగ్రహం చూసి వాళ్ళు ఇక్కడ సినిమా షూటింగ్ ప్రారంభించారు. నూతన కథానాయకుడిగా సాయి కృష్ణ కూడా తొలి పరిచయం. మన ఊరు కుర్రోడు అవ్వటం, హీరోగా మన ఊళ్ళో జరగటం కూడా ఈ విగ్రహం పెడతానే ఇక్కడ షూటింగ్ బిగిన్ అయింది. అందుకోసం ఇప్పుడు వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అందరే కాకుండా ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి వేరుగా ఇంకా జరగబోయేసిన మోహన్ రంగారావు జయంతి సందర్భంగా ఈ ఆత్మకూరు గ్రామంలో రంగా గారి అభిమానులందరూ కూడా ఆయన బొమ్మకి పూలమాల వేస్తడం జరిగింది. రంగా గారు ఒక ఎమ్మెల్యేగా, ఒక కార్పొరేటర్గా విజయవాడలో ఎలాలేని సేవలు చేశాడు. అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకొని అందరితో కలిసి పేద ప్రజలతో గుండెల్లో అతుక్కొని పనిచేసిన మహానుభావుడు రంగారావు గారు. అటువంటి రంగా గారిని ఇంకా ముందు కూడా ఎక్కువగా ఇటువంటి జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పి వాళ్ళ రంగా గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలోనే ఎంతో గొప్ప నాయకుడైన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణా జిల్లాలో కాటూరులో జన్మించి విజయవాడలో కార్పొరేటర్గా కానీ, ఎమ్మెల్యేగా కానీ, మరి ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడు. ఈ నాయకుడు విగ్రహం మా గ్రామంలో పెట్టుకుంటాం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా 78వ జన్మదిన కార్యక్రమం గ్రామ ప్రజలంతా కలిసి జరగడం జరిగింది. రంగా జన్మ 30 సంవత్సరాల తర్వాత ఈ ఊరిలో విగ్రహం పెడతాం ఎంతో సంతోషంగా ఉంది అందరికీ. ఇన్ని సంవత్సరాలను ఈసారి సాధ్యపడింది పెడతాం అనేది. ప్రతి సంవత్సరం ఇలా కార్యక్రమం చేసి గ్రామ ప్రజలంతా. మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కంతేటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుర్రా పున్నారావు, టౌన్ మహిళా అధ్యక్షురాలు కూర్మాల రాధిగా, టౌన్ సెక్రటరీ కురగంటి చిన్నరత్తయ్య, వీరప్రసాద్, మల్లవరపు దానియేలు, బొడ్డు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. మన డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి వేడుకలు
మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఒక వర్గానికే ఆయన పెద్ద పులి కాక అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిజం సెక్యులర్ భావాలతో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన వ్యక్తి వంగవీటి రంగా గారు. మరి ఒక వర్గానికే ఆయన్ని ప్రమేయం చేయకుండా అన్ని సామాజిక వర్గాలు ఆయన్ని అభిమానించేలా ఆయన చేసిన మంచి పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు పదవులే కావాలనుకుంటే ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు మన వంగవీటి రంగా గారు. రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయ్యి వెలిగారు. గమనించుకోండి ప్రజలారా, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ వార్డు వారీలుగా కానీ న్యాయం జరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అది సాధ్యం. మరి ఇట్లాంటి గడ్డు కాలంలో వంగవీటి మోహన్ రంగారావు గారు లాంటి ధైర్యశాలులు, ధైర్యం కలిగి ప్రతి కార్యకర్త పోరాట యోధుల్లాగా మారాలి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన ఆమర నిరాహార దీక్షలు ఎన్నో చేయాలి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి. మన రాష్ట్రంలో మనకు కావాల్సిన అన్ని ఉపాధి అవకాశాలను మనం నెరవేర్చుకునే విధంగా మనం కష్టపడి వంగవీటి మోహన్ రంగారావు గారిలాగా మనం కూడా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను మంగళగిరి టౌన్ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి క్రీస్తుశేషులు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి జరుపుకుంటా ఉన్నాము. ఆనాటి వృద్ధుల దగ్గర నుంచి ఈ జనరేషన్ పిల్లల వరకు ఈరోజు వరకు నానుడిలాగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వంగవీటి మోహన్ రంగా టైగర్ కాపు నేత, తరతరాలుగా యువతరానికి కూడా ఒక రోల్ మోడల్గా ఉన్నారు. ఆయన జయంతి వేడుకలు ఈరోజు జరుపుకోవడానికి నేను గర్విస్తూ ఉన్నాను. వంగవీటి మోహన్ రంగా గారిది జయంతి సందర్భంగా ఆయన పేద బడిగిరి వర్గాలకి ఎక్కడ ఏది అన్యాయం జరిగినా నేనున్నా మీరు రండి అని పిలుపులు ఇచ్చి ఎంతోమందిని సహాయం చేసి ఆయన ప్రాణం పోయినంత వరకు కూడా పోయే ముందు కూడా మాకు నీరుకుంట దానికి బడుగు వర్గాలు మా మీద దాడి చేసిన దానికి కూడా మాకు ముందుండి మమ్మల్ని నడిపించి శవాన్ని కూడా బానిపోతే శవాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ దానం కార్యక్రమాలు చేసి ఆయన ముందుకు వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇప్పుడు లేడు, రాలేదు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు వస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నాం.